ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయ్ తరహాలో ఓ ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. అక్కడ డిఎంకే ఏఐఏడిఎంకే 60 ఏళ్ల నుండి ఉన్నారు. డిఎంకే నుంచి విడిపడ్డటువంటి ఏఐఏడిఎంకే రామచంద్ర నేతృత్వంలో తొలి 10 సంవత్సరాల ప్రభుత్వం. ఆ తర్వాత కాలంలో చూస్తే జానకి వాళ్ళ ఆవిడది. తర్వాత కాలంలో జయలలిత చేసింది. ఇంకో పక్కన డిఎంకే తరపున స్టాలిన్, అంతకుముందు వాళ్ళ నాన్న కరుణానిధి. ఇట్లాగా ఇప్పుడు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు చిరంజీవి ప్రత్యామ్నాయం అనుకున్నారు. ఆయన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయం అనుకున్నారు. ఆయనేమో ఫస్ట్ ట్రిప్ ఎలక్షన్లో పోటీ చేయలేదు, రెండోసారి ఏమో పోటీ చేసి ప్రతిపక్షాన్ని అధికారంలోకి రానివ్వను అంటూ అధికార పక్షానికి అండగా నిలబడటంతో ప్రజలు ఆయన్ని తిరస్కరించి జగన్కు ఓట్లేశారు. మొన్నటిసారి ఆ ప్రభుత్వాన్ని దించడంలో కీలక పాత్ర పోషించి ఇప్పుడు తను కూడా ప్రభుత్వంలో భాగస్వామి అవ్వడం వల్ల తను ప్రత్యామ్నాయం ఇప్పుడు కాలేడు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి తప్పులను ఎత్తి చూపెట్టంగా నిలదీయడంగా చేయకపోగా ఈ ప్రభుత్వం చేస్తున్న అద్భుతం పైగా చంద్రబాబు గారి దగ్గర నేర్చుకుంటున్నాను పదే పదే చెప్తున్న దశలో ఇప్పుడు ప్రత్యామ్నాయం కావాలి అక్కడ విజయ్ తరహాలో అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఇక్కడ ఇంకే సెలబ్రిటీలు లేరు. ఎన్టీ రామారావుకి ఇష్టం లేదు, అట్లాగే మిగతా వాళ్ళు ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు. అయితే విజయసాయిరెడ్డి గారు ఆ ప్లేస్కి ప్రయత్నిస్తున్నట్టున్నారు. ఆల్టర్నేటివ్ ప్రజలు కోరుకుంటున్నారు. థర్డ్ ఆల్టర్నేటివ్ అంటూ ఒక ట్వీట్ చేసుకొచ్చారు. ఈవెన్ మరొకళ్ళు ఒక ప్రముఖ వ్యక్తి, ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ప్రముఖ వ్యక్తి త్వరలో పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది.